విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఉండకూడదు. ఇద్దరూ సమానులే. స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాన హక్కులు స్త్రీలకు కూడా ఉండాలి. అవి ఎన్నో ఏళ్లుగా స్త్రీలు ఘోషిస్తూనే ఉన్నారు. మన రాజ్యాంగం కూడా వివక్షతలన్నింటినీ తీవ్రంగా ఖండించింది. మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 65 వసంతాలు గడిచినా ఇంకా వివక్షత గురించి మనం మాట్లాడుకునే స్థితిలోనే ఉన్నాం. అందుకే స్త్రీల విషయంలో మగవాళ్లకే కాదు, మన సమాజానికి చర్మం చాలా మందం అని చెప్పుకోవాలి. బస్సులో జులాయి వెధవని చెంప చెల్లుమనిపించినట్లు స్త్రీలు కూడా సమాజంలో ఒక కదలిక తీసుకొచ్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందేనండి. అంటే మనం కాస్త కొత్తగా భిన్నంగా చెప్పగలిగినప్పుడే స్పందన కరువైపోయిన మనుష్యులు ఒక క్షణమన్నా వెనక్కి తిరిగి చూస్తారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మేము ముందుకు వచ్చేసిందండి. మనతో ఉన్నారు కాత్యాయని గారు. కాత్యాయని గారు ఈ రోజు మనకి చీజ్ రోల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు. సో మరి ముందుగా కాత్యాయని గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం కాత్యాయని గారు. నమస్తే అండి. కాత్యాయని గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నుంచి వచ్చాను. నేను బ్యూటిషియన్ ని. సో మరి ఈ రోజు మా సకలకి చీజ్ రోల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. చీజ్, టమాటా, మైదా, ఆయిల్, కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు, ఆనియన్ పీసెస్, పసుపు, చాట్ మసాలా, టమాటా సాస్, జీడిపప్పు, మైదా, కారం, అల్లం, సాల్ట్, పచ్చిమిరపకాయలు. ఓకే. సో మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం మనం వాటర్ తీసుకుందాం. అంటే క్యారెట్ ఇవన్నీ కదా కొంచెం అలా ఉడకడానికి అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక 1/2 కప్పు గోధుమ పిండి, మైదా కొంచెం 3 స్పూన్స్ అయితే మైదా సరిపోతుంది. గోధుమ పిండి 1/2 కప్పు, 3 స్పూన్స్ మైదా. ఇవేం చేశానంటే చీజ్ ఒక 3-4 పీసెస్ అయితే మనకి ఒక 1/2 కప్ తీసుకుంటే గోధుమ పిండి, ఇది కూడా 1/2, లేదా అది ఫుల్ తీసుకుంటే ఇది కూడా ఫుల్ చేయాలి. ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఇట్లా ముందే కలిపి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్. 1 అవర్ ముందు కలిపి పెట్టాలి అన్నారు కదా. చీజ్ కూడా పెట్టాను నేను. అది తీసుకుందామా? ఒకటి చపాతీ చేసేది కథ కూడా ఇవ్వండి. ఈ లోపల కొంచెం ఇది వాటర్ హీట్ ఎక్కింది కదా, ఇందులో మనం క్యారెట్ వేద్దాం. టమాటా, కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్ దీనికి సరిపోయేటట్టు, నెక్స్ట్ అల్లం పీసెస్, కారం. ఈ లోపల మీరు కొంచెం మిక్స్ చేస్తారా, కలపండి. ఇది చాట్ మసాలా ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం వేసి తర్వాత మన రోల్స్ లో కొంచెం వేద్దాం. ఆనియన్ పీసెస్, ఒక 2 చిన్న ఉల్లిపాయలు అయితే. ఇది ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, మనం ముందు బాయిల్ చేసుకుంటే కొంచెం కరివేపాకు, అయితే కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేయటం వల్ల ఏంటండి ఉపయోగం? అది కొంచెం తొందరగా దగ్గరికి అవుతుంది కదా, ఆయిల్ కూడా పడుతుంది అంతని. ఇప్పుడు మనం దీనికి క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ పెట్టేసే లోపల మనం రోల్స్ రెడీ చేసుకుందాం. చపాతీ లాగా చేయాలి. చిన్న చిన్న రౌండ్ చేసుకొని, అంటే మనం రోల్స్ ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఈ లోపల స్టవ్ వెలిగించేస్తే ఆఫర్ స్టవ్ వెలిగించి మనం ఈ లోపల చపాతీ కావచ్చు. సో ఇది వేడెక్కే లోపు మనం చపాతీ చేసేసుకోవచ్చు. ఓకే, చపాతీ చేసి పక్కన పెట్టేసాం కదా, దాన్ని ఇప్పుడు మనం చీజ్ వేసి కాల్చుకుందాం అటు ఇటుని. ఓకే. సో కాల్చేటప్పుడు కూడా చీజ్ వేయాలి. ఇది 1 స్పూన్ ఇవ్వండి. ఓకే, అయిపోయింది కదా. అది ప్లేట్ తీసుకోండి, తీసేద్దాం.
లైట్ గా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇలా ఇంకోటి వేసేసుకుందాం. సో ఇంకా అన్ని కూడా ఇలా చపాతీ మొత్తం అంతా కూడా ఇలా చేసుకోవాలి. చపాతీ లాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఓకే కాత్యాయని గారు, మరి చపాతీ రెడీ అయిపోయింది కదా? అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. మనం ఫస్ట్ కొంచెం లైట్ గా బాయిల్ చేసుకున్నాం కదా టమాటా ఇవన్నీ. కొంచెం లైట్ గా కొత్తిమీర వేసుకోవాలి, లైట్ గా చాట్ మసాలా, సాల్ట్, లైట్ గా కారం. ఇది జీడిపప్పు ఏం చేద్దాం అంటే చిన్న చిన్న పీసెస్ చేసి ఇందులో వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం చపాతీలా చేసుకున్నాం కదా రోల్స్, దానిలో ఫిల్అప్ చేద్దాం. ఓకే, ఇది టమాటా సాస్ కదా, ఇది ఫస్ట్ అప్లై చేయాలి. ఇది దీన్ని ఇలా రోల్ కింద చేయాలి. ఓకే, ఓకే, సో అన్ని అలా చేసేయాలి. అన్ని అలా చేసేయాలి. ఓకే శ్రీలక్ష్మి, చీజ్ రోల్స్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే సకలు, చీజ్ రోల్స్ రెడీ అయిపోయాయండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చీజ్ రోల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి, చీజ్, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, నూనె, జీడిపప్పు, టమాటా సాస్. చీజ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని, మైదా పిండిని, చీజ్ ని వేసి చపాతీ పిండిలా బాగా కలిపి 1 గంట నాననివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నీరు పోసి క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, కారం, కరివేపాకు, నూనె వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోగా ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చపాతీలా చేసి మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్, చీజ్ వేసి చపాతీలా కాల్చుకోవాలి. తర్వాత ఉడికించిన కర్రీలో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత చపాతీపై టమాటా సాస్ అప్లై చేసి కర్రీని పెట్టి రోల్స్ లాగా చుట్టి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే టేస్టీ టేస్టీ చీజ్ రోల్స్ రెడీ. చీజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కాత్యాయని గారు, చీజ్ రోల్స్ చాలా బాగున్నాయండి. సో ఈ రోజు మా సగల కోసం మరి ఇంత మంచి ఐటమ్ పరిచయం చేశారు. అందుకు గాను మీకు అనుస్వార్ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్, అలాగే అనుస్వారి గిఫ్ట్. సగలు చూసారు కదా, ఇవాళ వంటల సందడి చీజ్ రోల్స్ చాలా బాగున్నాయండి. మరి ఇలాంటి సరికొత్త ఐటమ్ మీకేదైనా తెలుసుంటే దాన్ని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402365440కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.